హై వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. Q&A ఎపిసోడ్ నెంబర్ 7కి సంబంధించిన ఈ వీడియోలో టోటల్గా నేను 19 క్వశ్చన్స్ అనేది చూజ్ చేసుకోవడం జరిగిందండి. ఈ వీడియోలో మీరు యూట్యూబ్లో కామెంట్ రూపంలో ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. అలానే ఈ Q&A ఎపిసోడ్ అనేది చాలా గ్యాప్ ఇచ్చానండి. ఇప్పటి నుంచి అలా గ్యాప్ ఇవ్వనండి. వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారైనా ఈ Q&A ఎపిసోడ్ అనేది ఈ ఛానల్లో రావడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి వ్యూవర్స్, ఫస్ట్ కామెంట్ వచ్చి గుడ్ ఈవినింగ్ సార్, గూగుల్ క్రోమ్ అన్లాక్ చెప్పండి. ఓకేనండి, నేను ప్రీవియస్గా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఎలా లాక్ చేయాలో చెప్పానండి. దాన్ని మీరు అన్లాక్ ఎలా చేయాలో చెప్పలేదు, పాస్వర్డ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్పలేదు అని చాలామంది అడిగారండి. మిస్టేక్ నాదేనండి, ఆ తప్పుని ఈ వీడియోలో సరిదిద్దుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ అనేది ఓపెన్ చేశాను. ముందుగానే సమ్ పాస్వర్డ్ అనేది సెట్ చేశానండి. ఓకే, డైరెక్ట్గా మనం ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ని రిమూవ్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్ అండి. మీరు ఎక్స్టెన్షన్ని యాడ్ చేస్తేనే కదా పాస్వర్డ్ క్రియేట్ అయింది. అది ఎలా యాడ్ చేశారు? ఈ కార్నర్లో డాట్స్ దగ్గర క్లిక్ చేశారు, మోర్ టూల్స్లోకి వెళ్ళారు, ఇక్కడ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళారు. ఓకే, ఇక్కడ మనకి యాడ్ చేసిన ఎక్స్టెన్షన్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి. ఏ ఎక్స్టెన్షన్ యాడ్ చేశారు? ఇదిగోండి, ఇదే కదండి, క్రోమ్ లాక్. ఈ ఎక్స్టెన్షన్ని డైరెక్ట్గా మీరు రిమూవ్ చేశారనుకోండి, ఆ ఎక్స్టెన్షన్ రిమూవ్ అయ్యిద్ది. డైరెక్ట్గా మీకు ఏంటి, పాస్వర్డ్ అనేది అడగదు. లేదండి, ఆ ఎక్స్టెన్షన్ని నేను రిమూవ్ చేయకూడదు కానీ పాస్వర్డ్ అడగకూడదు అనుకుంటే ఇక్కడ ఎనేబుల్లో ఉంది, డిసేబుల్ చేసుకోండి. ఓకేనా, ఇలా డిసేబుల్ చేసుకొని కావాలంటే ఇప్పుడు క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఎలాంటి పాస్వర్డ్ అడగలేదు. ఓకేనా, ఈ విధంగా మీరు డిసేబుల్ చేసుకోవచ్చు, లేదా ఆ ఎక్స్టెన్షన్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా రిమూవ్ చేసేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి ఎక్సెల్లో హౌ టు ఎంటర్ పేజ్ నెంబర్స్ ఇన్ ఎక్సెల్ షీట్. ఎక్సెల్ షీట్ని మనం ప్రింటింగ్ ఇస్తాము, మనం క్లిక్ చేసిన హెడరు ఫుటరు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. వాటితో పాటు పేజ్ నెంబర్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఎక్సెల్ షీట్ ఉంది. ఓకే, మీరు ఇప్పుడు పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్లోకి వెళ్ళండి. పేజ్ లేఅవుట్, ఇక్కడ డైరెక్ట్గా పేజీ సెటప్ ఉంది కదండి, కార్నర్లో ఈ ఆరో మార్క్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి హెడరు ఫుటరు ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ పేజీ నెంబర్స్ అనేది మీకు హెడర్లో కావాలా ఫుటర్లో కావాలా అనేది ఇక్కడ చూజ్ చేసుకోండి. హెడర్లో అనుకోండి, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి. ఇదిగోండి పేజీ 1, పేజీ 1 టోటల్ పేజీ నెంబర్స్. ఇలా మీకు పేజీ నెంబర్స్ అనేది డైరెక్ట్గా చూసుకోవచ్చు. లేదు ఫుటర్లో కావాలనుకుంటే డైరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ పేజీ 1 ఇచ్చారు. పేజీ 1 అనేది సెంటర్లో ఫుటర్లో వచ్చేస్తుంది. ఓకే అనండి. మీరు ఎక్సెల్ షీట్లో 20 పేజెస్ ప్రింటింగ్ ఇచ్చారు, ఆటోమేటిక్గా పేజీ 1 నుంచి పేజీ 20 దాకా పేజీ నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి టాలీలో ఒకవేళ ఎంట్రీస్ కనుక రాంగ్ ఎంటర్ చేస్తే, రాంగ్ ఎంటర్ చేసామంటే మీరు కరెక్ట్గా ఓకే రాంగ్ ఎంటర్ చేసాం వాటిని మాడిఫై చేయాలి అని, లెడ్జర్స్ అయినా ఓచర్స్ అయినా ఏదైనా. ఇప్పుడు జనరల్గా నేను టాలీ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందులో డిఫరెంట్ లెడ్జర్స్ ఉన్నాయి, ఓచర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేందంటే లెడ్జర్స్ని మాడిఫై చేయాలి, ఓచర్స్ని మాడిఫై చేయాలి. మాడిఫై చేస్తున్నాం అంటే కరెక్షన్ చేస్తున్నాం, రాంగ్ చేసాము వాటిని కరెక్షన్ చేసుకుంటున్నాం. అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి, లెడ్జర్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఆల్టర్లోకి వెళ్ళండి. మీరు ఏ లెడ్జర్ని అయితే మాడిఫై చేద్దాం అనుకుంటున్నారో ఆ లెడ్జర్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ కొట్టండి, కావాల్సిన మాడిఫికేషన్ అదంతా చేయండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ బదులు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కొట్టారు, అది మార్చుకోండి. మళ్ళీ ఏం చేస్తారు, యాక్సెప్ట్ చేయండి. డైరెక్ట్ షార్ట్కట్ కంట్రోల్-A. లేదు ఓచర్స్ని మాడిఫై చేయాలి, డే బుక్లోకి వెళ్ళండి. డే బుక్లోకి వెళ్ళాలంటే మీరు గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లేలోకి వెళ్ళండి, డైరెక్ట్గా డీ ప్రెస్ చేయండి, లేదా దాని దగ్గరికి వెళ్ళి డిస్ప్లే దగ్గరికి వెళ్ళి ఎంటర్ కొట్టండి. డే బుక్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి టోటల్ ఓచర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మీకు కావాల్సిన ఓచర్ని ఏదైతే రాంగ్ ఎంటర్ చేశారో ఆ ఓచర్ని ఎంటర్ చేయండి. అక్కడ పర్టికులర్గా ఏదైనా మాడిఫై చేయాలా, ఇంకా నార్మల్ ఎంట్రీ ఎలా అయితే చేస్తామో అలా ఎంట్రీ చేయండి, మాడిఫై చేసుకోండి, యాక్సెప్ట్ చేయండి ఫైనల్గా. ఓకేనా, పర్టికులర్ ఓచర్ని మాడిఫై చేయాలంటే డే బుక్లోకి వెళ్ళండి. అంతేగాని మీరు ఇలా జనరల్గా అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళిపోయి పేజ్ అప్ పేజ్ డౌన్ అన్న స్టెప్ బై స్టెప్ ఓచర్స్ ఉంటాయి, చాలా ఓచర్స్ ఉంటాయి. అప్పుడు ఎలా, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూసుకోలేం కదా. డే బుక్లోకి వెళ్ళండి, డైరెక్ట్గా చేంజ్ చేసుకోండి. అండ్ లెడ్జర్స్ అయితే ఆల్టర్ ప్రెస్ చేసి అందులో చేంజ్ చేసుకోండి. స్టాక్ అంటే అందులో కూడా ఆల్టర్స్ ఉంటాయి, ప్రతిదీ ఆల్టర్. ఆల్టర్ అంటేనే మాడిఫికేషన్ అయినా డిలీట్ అయినా.
ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్, పర్చేజ్ రిటర్న్కి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, పర్చేజ్ రిటర్న్ సేల్స్ రిటర్న్. ఓకేనండి, క్రెడిట్ నోటు డెబిట్ నోటు ఇవి డైరెక్ట్గా యాక్టివేషన్ డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ F4 ఆల్ట్ F5. ఇవి కామన్గా మనం ఏంటంటే ఇన్వెంటరీ ఫీచర్స్ ఉంటాయి. మీరు ఫీచర్స్లోకి వెళ్ళండి, షార్ట్ కట్ వచ్చి F11. దీని తర్వాత F2 ప్రెస్ చేయండి. ఇక్కడ ఇదిగోండి రైట్ సైడ్లో యూజ్ డెబిట్ నోట్ అండ్ యూజ్ క్రెడిట్ నోటు ఈ మూడింటిని ఎస్లో పెట్టుకోవాలి. రికార్డ్ క్రెడిట్ నోటు, రికార్డ్ డెబిట్ నోటు. ఓకేనండి, ఈ మూడింటిని ఎస్లో పెట్టుకోవాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ షార్ట్ కట్స్ అనేది వర్క్ అవుతాయి, అంటే యాక్టివేట్ అయినట్టే. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంటు, సార్ ఎక్సెల్లో ఒక షీట్లో డేటా ఎంటర్ చేసినప్పుడు ఇంకో షీట్లో డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేటట్లు వీడియో చేయండి. వీటి గురించి వీడియోస్ ఆల్రెడీ చేశానండి. వీలుకప్ ఫంక్షన్ ద్వారా చెప్పండి అంటున్నారు. ఇప్పుడు వీలుకప్ ఫంక్షనే ఉందండి. ఓకే, మల్టిపుల్ షీట్స్ని యూజ్ చేసి వీలుకప్ ఫార్ములా ఎలా వాడాలో చెప్పాను. అంటే ఒక షీట్లో మనం డేటా ఎంటర్ చేస్తాం, ఈ షీట్ని వేస్ట్ చేసుకొని ఇంకో షీట్లో డేటా మనకేంటి అప్డేట్ అవుతూ ఉండిద్ది. అంతెందుకంటే ఇప్పుడు ఒక షీట్లో ఫార్ములా ఎలా యూజ్ చేస్తూ ఉంటాం, కొన్ని సెల్స్ని బేస్ చేసుకొని ఆ సెల్ రెఫరెన్స్ని బేస్ చేసుకొని ఫార్ములా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం సెకండ్ షీట్లో ఉంటాము, షీట్ 1లో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఫార్ములాస్ అప్లై చేస్తూ ఉంటాం. అప్పుడు షీట్ 1లో డేటా చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, షీట్ 2లో అప్డేట్ అవుతూ ఉంటుంది. దీని గురించి నేను చాలా వీడియోస్లో చెప్పానండి. మీకు వీలుకప్ గురించి మల్టిపుల్ షీట్స్ గురించి ఆల్రెడీ ఒకసారి ప్లేలిస్ట్ చూసుకోండి. ఓకేనా, వీలుకప్ మల్టిపుల్ షీట్స్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి, అన్న టాలీలో కంపెనీ ఇన్ఫర్మేషన్ సేల్స్ పర్చేస్ అన్ని పెన్ డ్రైవ్లో కాపీ చేయటం ఎలా చేయొచ్చు, ఎక్స్పోర్ట్. ఈ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ద్వారా మీరేంటంటే మీ టాలీలో ఉన్న వోచర్స్ని, లెడ్జర్స్ని, స్టాక్ని ఏదైనా కావచ్చు, ఎలాంటి రిపోర్ట్స్ అయినా మీరు జేపీఈజీ ఫార్మేట్లో అండ్ ఇమేజ్ ఫార్మేట్లో, జేపీఈజీ ఫార్మేట్, ఇమేజ్ ఫార్మేట్లో, పీడిఎఫ్ ఫార్మేట్లో అండ్ ఎక్సెల్ ఫార్మేట్లో వీటన్నిటిలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వాటిని మీ పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకోవచ్చు. ఇదే జరిగేది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి, పెన్ టూల్తో కట్ చేస్తుంటే బ్లాక్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాపే ఓపెన్ చేశాను, ఈ ఇమేజ్నే కట్ చేద్దాం అనుకుంటున్నాను, పెన్ టూల్ యాక్టివేషన్ చేశాను, షార్ట్ కట్ వచ్చి P. ఇప్పుడు మీరు కట్ చేసేటప్పుడు ఒకసారి ఆప్షన్ బార్ చూసుకోండి. ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు షేప్ లేయరు, పాత్ ఇలా ఉంటాయి. పాత్లో పెట్టుకొని కట్ చేయండి, పాత్లో పెట్టుకోవాలి. ఓకేనండి, ఇలా పాత్లో పెట్టుకొని కట్ చేస్తేనే మీకు ఏంటంటే కటింగ్ అయ్యిద్ది, అవుట్ సైడ్ మొత్తం డిలీట్ చేసుకోవచ్చు. అదే షేప్లో ఉందనుకోండి మీరు ఇలా కట్ చేస్తూ ఉంటారు. ఇదిగో చూడండి, ఇక్కడ రెడ్ కలర్ ఫిల్ అవుతుంది. మీకు బ్లాక్ కలర్ ఎందుకు ఫిల్ అవుతుందంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి. ఓకేనా, నాకు ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి రెడ్ కలర్ ఫిల్ అవుతుంది. ఓకేనండి, అసలు ఇక్కడ ఫోర్గ్రౌండ్ ఏ కలర్ ఉన్నా సరే ఇక్కడ ఆప్షన్ బార్లో ఏం చేస్తారు, పాత్లో పెట్టుకొని కటింగ్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి, సార్ హౌ టు డౌన్లోడ్ విండోస్ 10, హౌ టు యాక్టివేట్ విండోస్ 10 ఇలాంటి క్వశ్చన్లు అన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ యూట్యూబ్లో చూసుకోవాల్సిందేనండి. మీకు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా డివిడి ద్వారా కాకుండా, డివిడి ఇప్పుడు మెమరీ 4.7 GB దాకా ఉంటుంది. అది నార్మల్గా మనం యూజ్ చేసే మెమరీ 4.5 GB దాకా ఉంటుంది. అందులో మనకి విండోస్ 10 ఓఎస్ అనేది కాపీ అవ్వట్లేదు, అది కొంచెం ఎక్కువగానే ఉంది మెమరీ. ఓకేనా, పెన్ డ్రైవ్ యూజ్ చేయండి. పెన్ డ్రైవ్ ద్వారా విండోస్ 10ని ఎలా చేసుకోవాలి అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. తెలుగులో తక్కువ ఉన్నాయి, ఇంకా వేరే ఛానల్స్లో చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి, అలానే చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా పెన్ డ్రైవ్ ద్వారా కాపీ చేసుకోవచ్చు. అండ్ యాక్టివేట్ చేసుకోవాలన్నా, యాక్టివేట్ గురించి కూడా చాలామంది కామెంట్స్ అడిగారు. యాక్టివేట్ చేసుకోవాలన్నా సరే సేమ్ యూట్యూబ్లోనే చూడండి, ఫ్రీ సీరియల్ కీస్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి, ఎక్సెల్లో Alt+= హారిజంటల్ దెన్ వర్టికల్ సమ్ షార్ట్ కట్. జనరల్గా చెప్పాలంటే Alt= ఆటో సమ్, అది హారిజంటల్ కాదండి, వర్టికల్కి షార్ట్ కట్టే Alt=. దీని గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ సమ్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు గణేష్ అనే వ్యక్తిది 6 సబ్జెక్ట్స్ మార్క్స్ చూడాలి, టోటల్ ఎక్కడ చూడాలి, ఎందుకంటే అతని మార్క్స్ అన్ని హారిజంటల్గా ఇచ్చాను కాబట్టి. ఓకేనా, ఇక్కడ సెలెక్షన్ చేశాను, డైరెక్ట్గా Alt= అన్నాను. ఓకే, ఆటో సమ్ వచ్చేసింది. ఓకే, హారిజంటల్గా వచ్చింది కాబట్టి ఇది ఆటో సమ్ షార్ట్ కట్ హారిజంటల్గా అని అనుకోవద్దండి. ఇప్పుడు వర్టికల్గా ఉన్నాయి ఇక్కడ వాల్యూస్, ఈ మొత్తం టోటల్ కావాలి. సెల్ ఇక్కడ సెలెక్షన్ చేశాను, Alt= అన్నాను, అప్పుడు వర్టికల్గా కూడా తీసుకుంది కదా, వర్టికల్గా తీసుకునిద్ది అండ్ హారిజంటల్గా తీసుకునిద్ది. కానీ ఇక్కడ ఒకటి చూడండి,
ఇక్కడ మనం హారిజంటల్గా ఇప్పుడు మనం సమ్ చూసేటప్పుడు వర్టికల్గా ఎలాంటి వాల్యూస్ లేవు కాబట్టి హారిజంటల్గా ఉన్నాయి కాబట్టి ఆటో సమ్ వచ్చింది. ఇక్కడ మనం సమ్ చూసాము వర్టికల్గా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అండ్ హారిజంటల్గా ఎలాంటి వాల్యూస్ లేవు కాబట్టి ఇక్కడ మనకేంది ఆటో సమ్, ఆటోమేటిక్గా మనకి ఆ వాల్యూ అనేది వచ్చేసింది. అదే ఇప్పుడు నేను చూడండి ఇక్కడ సమ్ వాల్యూ డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ సమ్ చూడాలి. ఇప్పుడు ఆల్ట్ ఈక్వల్ టు అన్నారు అనుకోండి, వర్టికల్గా వాల్యూస్ ఉన్నాయి అండ్ హారిజంటల్గా ఉన్నాయి. మరి ఏది వస్తుంది, ఏ వాల్యూస్ని బేస్ చేసుకుని సమ్ వస్తుంది అంటే అది వర్టికల్గానే తీసుకునేది. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు ఎడిషన్ చేసేటప్పుడు వాల్యూస్ అన్నీ వర్టికల్గానే ఉంటాయి కదా, దాని ప్రకారంగానే ఒక లైన్ డ్రా చేస్తాం, కింద ఎడిషన్ వాల్యూ చేస్తాం. అంతేగాని హారిజంటల్గా ఎప్పుడు నేర్చుకోలేదు కదా. ఆల్ట్ ఈక్వల్ టు అనండి, ఎంటర్ కొట్టండి, వర్టికల్గానే తీసుకునేది. వర్టికల్గా వాల్యూస్ లేకపోతే హారిజంటల్గా వాల్యూస్ ఏమైనా ఉంటే దాన్ని బేస్ చేసుకొని తీసుకుని, మరి వర్టికల్గా వాల్యూస్ ఉన్నాయి హారిజంటల్గా తీసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు డైరెక్ట్గా సమ్ అనే ఫార్ములా యూజ్ చేయాల్సిందే, అంతేగాని డైరెక్ట్ షార్ట్ కట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ కామెంట్, బ్రో ఎంఎస్ వర్డ్లో ఆ మెజర్మెంట్ రూలర్ మెజర్మెంట్స్ అనేవి మనకి సెంటీమీటర్లో చూపిస్తుందంట, ఇంచెస్లోకి ఎలా కన్వర్ట్ అవ్వాలి? డిఫాల్ట్గా ఇంచెస్లోనే ఉండిద్ది కానీ ఇది సెంటీమీటర్లో కన్వర్ట్ అయింది. మరి అది చేంజ్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా ఫైల్ మెనూలోకి వెళ్ళండి. 2007 వాడుతున్నారు, ఆఫీస్ బటన్ ఉండిద్ది రౌండ్గా, అందులోకి వెళ్ళండి, ఆప్షన్లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి కిందకు వచ్చేసండి డిస్ప్లే అనే ఒక కేటగిరీ ఉండిద్ది. ఇందులో ఇదిగోండి షో మెజర్మెంట్స్ ఇన్ యూనిట్స్ ఆఫ్ ఇంచెస్లో ఉంది, మీకు సెంటీమీటర్లో ఉండొచ్చు. దాన్ని ఏం చేస్తారు, ఇంచెస్లోకి కన్వర్ట్ చేసుకొని ఓకే చేయండి. ఇంచెస్లోకి కన్వర్ట్ అవుతుంది రూలర్ మెజర్మెంట్స్ అనేవి. డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి కానీ డిఫాల్ట్గా ఉండేది ఇంచెస్లోకి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి ఎంఎస్ వర్డ్లో హౌ టు డ్రా లైన్, ఇది బేసిక్ క్వశ్చన్ అండి. డ్రా లైన్ డ్రా చేయాలంటే 2 వేస్ ఉన్నాయండి. మీరేంటంటే డైరెక్ట్గా ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి, షేప్లోకి వెళ్ళండి, డైరెక్ట్గా లైన్ షేప్ ఉండిద్ది, ఇలా డ్రా చేయొచ్చు. షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయడం ద్వారా మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది లైన్ అనేది. ఓకేనా, ఓకే. అని అలా కాకుండా ఈ మైనస్ ఉండి చూసారా, 3 టైమ్స్ ప్రెస్ చేయండి, ఎక్కువైనా పర్లేదు, ఎంటర్ కొట్టండి, లైన్ వచ్చేస్తుంది. అండ్ మీరు షిఫ్ట్ పట్టుకొని మైనస్ కొట్టారంటే కొంచెం లైన్ అనేది థిక్గా వచ్చేస్తుంది, 3 టైమ్స్ ఎక్కువైనా పర్లేదు. ఓకేనండి. కానీ ఇలా 3 టైమ్స్ అలా మైనస్ ఇచ్చి కొట్టిన లైన్ని మీరు మూవ్ చేయడం కుదరదు. అదే షేప్లోకి వెళ్ళి లైన్ షేప్ని డ్రా చేయండి, అది ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు, సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్, సార్ నాకు ల్యాప్టాప్లో తెలుగు సాఫ్ట్వేర్ కావాలి. తెలుగు సాఫ్ట్వేర్ కావాలంటే మీరు అనుస్క్రిప్ట్ డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ నుంచి, అనుస్క్రిప్ట్. లేదు త్రూ ఆన్లైన్ ద్వారా అనుకుంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్. మీకు సాఫ్ట్వేర్ కావాలి అంటున్నారు కాబట్టి అనుస్క్రిప్ట్. గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదండి డౌన్లోడ్ చేసిన. ఓకే, అనుస్క్రిప్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ కామెంట్, సార్ హౌ టు కంబైన్ 1 or more ఎక్సెల్ ఫైల్స్ ప్లీజ్. కంబైన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎక్సెల్ షీట్స్ని కంబైన్ చేసి ఆ డేటాని ఒక షీట్లో మెర్జ్ చేసుకోవచ్చు, లేదా మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ని కంబైన్ చేసి టోటల్ ఒక వర్క్ బుక్లో మెర్జ్ చేసుకోవచ్చు. ఈ 2 వీడియోస్ గురించి VBAతో లింకప్ అయి ఉంటాయి. ఈ 2 వీడియోస్ ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. మీరు ఒక 10-15 వీడియోస్ బ్యాగే చూడండి. కంబైన్ ఎక్సెల్ ఫైల్స్ అని, మెర్జ్ ఎక్సెల్ షీట్స్ అని ఇలా చెప్పడం జరిగిందండి, ఓసారి చూడండి. ఓకే. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి కీబోర్డ్ షార్ట్ కట్ మెర్జ్ అండ్ సెంటర్. మెర్జ్ అండ్ సెంటర్కి డైరెక్ట్ కీబోర్డ్ షార్ట్ కట్ ఏం లేదండి, డైరెక్ట్గా ఆప్షన్ వాడాల్సిందే. లేదండి నేను షార్ట్ కట్ యూజ్ చేస్తాను అంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఏంటంటే ఇక నార్మల్గానే ఆల్ట్ ప్రెస్ చేయడం, హోమ్ ట్యాబ్లో మెర్జ్ అండ్ సెంటర్ ఉంది కాబట్టి H ప్రెస్ చేయడం, దాని తర్వాత మీరు M ప్రెస్ చేయడం మెర్జ్ అండ్ సెంటర్, అందులో C ప్రెస్ చేయడం, ఇలా చేస్తే మెర్జ్ అవుతుంది. ఓకేనా. ఇలా డైరెక్ట్గా వాడాల్సిందే, అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆప్షన్ వాడండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి సార్ పెట్టి ఇన్కమ్ పెట్టి ఎక్స్పెన్సెస్ ఎలా లెడ్జర్ చేయాలి? పెట్టి ఎక్స్పెన్సెస్ పెట్టి ఇన్కమ్ చిల్లర ఖర్చు టాలీలు. ఓకేనా అండి. ఇప్పుడు కోట్లలో టర్న్ ఓవర్ చేసే కంపెనీ ఆఫీసుల్లో జరిగే స్టేషనరీ కావచ్చు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, వాటికి సంబంధించిన స్నాక్స్ ఇలాంటివన్నీ వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా లెడ్జర్స్ ఏం క్రియేట్ చేయరు. ఈ ఎక్స్పెన్సెస్ ఆ వచ్చే చిన్న ఇన్కమ్స్, కమిషన్స్ ఇలాంటివన్నీ ఏమైనా కావచ్చు. ఓకేనండి. వీటన్నిటిని పెట్టి ఎక్స్పెన్సెస్, అవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పెట్టి ఇన్కమ్, అవి ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందే మనం లెడ్జర్ చేస్తాము, ఓచర్లో ఎంట్రీ చేస్తాం. అండ్ ఎక్స్పెన్సెస్ అంటే అది పేమెంట్లో వేయాలి,
ఇన్కమ్ అంటే అది రిసిప్ట్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కామెంట్, సార్ విచ్ సిచ్యువేషన్ వీ హ్యావ్ యూజ్ సింగిల్ లెడ్జర్ అండ్ మల్టిపుల్ గ్రూప్స్. ఓకే, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో సింగిల్ లెడ్జర్ యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు మల్టిపుల్ లెడ్జర్స్లో ఏముంటాయి అంటే అసలు చూడండి, మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాము. ఓకే, మల్టిపుల్ లెడ్జర్స్లో మనకి ఏముంటాయి, మహా అయితే లెడ్జర్ నేమ్ ఇవ్వాలి, అండర్ గ్రూపు అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏమన్నా ఉంటే అది ఇచ్చేస్తాం. ఈ త్రీనే ఉంటాయి. అదే సింగిల్ లెడ్జర్లో డిఫరెంట్ డీటెయిల్స్ అనేది, ఇంకా అడిషనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాక్స్కి సంబంధించి మీరు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ సప్లయర్, ఆ కస్టమర్ అతను లెడ్జర్ చేయాలి, అతని జిఎస్టీ నెంబరు అండ్ అడిషనల్ అడ్రస్ డీటెయిల్స్, అతను లోకల్ స్టేటా లేదా అదర్ స్టేటా, అదర్ కంట్రీయా, ఇలాంటి డీటెయిల్స్ అని మనకి మల్టిపుల్ లెడ్జర్స్లో ఉండవు. సింగిల్ లెడ్జర్లోనే టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పర్టికులర్గా కొన్ని ఒక కంపెనీలో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పర్టికులర్ లెడ్జర్ అనేది మల్టిపుల్ లెడ్జర్లో చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ డీటెయిల్స్ ఉండవు. కొన్ని ట్రాన్సాక్షన్లో మనకేందంటే ఆ పర్టికులర్ లెడ్జర్ అనేది సింగిల్ లెడ్జర్లోనే చేయాలి, అడిషనల్ డీటెయిల్స్ ఉంటాయి. అట్లా అని చెప్పి కొన్ని సింగిల్ కొన్ని మల్టిపుల్లో అలా చేయడం కుదరదు. ప్రతిదీ సింగిల్ లెడ్జర్లో చేయడం అలవాటు చేసుకోండి. నేను బేసిక్లో టాలీ వీడియోస్లో ప్రతిదీ మల్టిపుల్ లెడ్జర్స్లోనే చెప్పాను, ఎందుకంటే మీరు బేసిక్గా నేర్చుకుంటున్నారు కాబట్టి. అదే అడ్వాన్స్డ్గా కొన్ని ట్యాక్స్కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్ చెప్పాను, ప్రతి లెడ్జరు సింగిల్ లెడ్జర్లోనే చెప్పడం జరిగింది. ఓకేనా. అండ్ మల్టిపుల్ గ్రూప్స్ అనేది అది కొంచెం అడిషనల్ కాన్సెప్ట్ అండి, అది దాని గురించి అయితే నేను అది ఒక టాపిక్ లాగా వేరేలా చెప్తాను. ఓకేనండి. అండ్ నెక్స్ట్ కామెంట్, సార్ ఫోటోషాప్ని ఒక పీసీ నుంచి మరో పీసీలో కాపీ చేయొచ్చా అంటే, ఫోటోషాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, ఆ సెటప్ ఫైల్స్ అవన్నీ ఉంటాయి, ఆ ఐకాన్ అనేది డెస్క్టాప్ మీద వచ్చింది, దాన్ని డైరెక్ట్గా పెన్ డ్రైవ్లోకి మీరు కాపీ చేసి వేరే సిస్టంలో పేస్ట్ చేసినా రాదు. ఫోటోషాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన కొన్ని సెటప్ ఫైల్స్ అండ్ సపోర్టింగ్ ఫైల్స్ చాలా ఉంటాయి. ఈ కంబైన్డ్గా ఆ మొత్తాన్ని కలిపి మీరు దాన్ని కాపీ చేసి మీ సిస్టంలో పేస్ట్ చేసుకొని దాన్ని సెటప్ ఫైల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకొని ఇన్స్టాల్ చేస్తేనే వస్తుంది, లేదంటే రాదు. ఓకేనా. ఓకే వ్యూయర్స్, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్టే కదా. అలానే ఇంకా మీరు యూట్యూబ్లో ఏ కామెంట్స్ అయితే పెడతారో అవన్నీ కొన్ని క్వశ్చన్స్ అనేది నేను చూస్ చేసుకొని ఇంకా మీకు ప్రతి వీక్లో లేదా 10 days కోసైనా సరే ఈ Q&A ఎపిసోడ్ అనేది వస్తుందండి. ఆన్సర్స్ అనేది కంపల్సరీగా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి, లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.